హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వ్లాగ్. దిస్ వ్లాగ్ ఆల్ అబౌట్ వెంకటగిరి పోలేరమ్మ జాతర. వెంకటగిరిలో పోలేరమ్మ జాతర 2 రోజులు చాలా ఘనంగా చేసుకుంటాం. ఈ 2 రోజులు మేము జాతరలో ఏం చేసుకుంటామో దాని గురించి ఈ వీడియో ఉంటుంది. ఇది డే 1 అంటే బుధవారం రోజు. ఫెస్టివల్స్ అంటే యాజ్ యూజువల్ తెలిసిందే కదా, క్లీనింగ్, గడపలకి అలంకరించుకోవడం. నేనైతే గడపకి అలంకరించుకుంటూ ఉన్నాను. పోలేరమ్మను ఒక్కొక్కరు ఒక్కో విధంగా పెట్టుకుంటారు. నేనైతే ఈ విధంగా డెకరేట్ చేసుకున్నాను. బుధవారం రోజు నైవేద్యంగా అంబలి అయితే ప్రసాదంగా పెడతారు. ఈ విధంగా అమ్మవారికి పెట్టిన అంబల్ని బయట పెట్టి చుట్టుపక్కల వాళ్ళకి అంబలి పోస్తారు. ఇది ఆచారంగా ఎప్పటి నుంచో ఇదే విధంగా చేస్తూ ఉంటారు. ఇలా చేస్తే మంచిదే అని చెప్తారు. కుంభం వేయడానికి నేను ఇక్కడైతే కుడుములు ప్రిపేర్ చేస్తూ ఉన్నాను. ఈవినింగ్ అమ్మవారిని చూడడానికైతే గుడి దగ్గరికి వచ్చాము. ఇంతలో ఈ విధంగా ప్రోగ్రామ్స్ అయితే జరుగుతూ ఉన్నాయి. అంటే 7 గంటలకి 8 గంటలకి అమ్మవారి ప్రతిమను బంకమట్టితో తయారు చేస్తారు. ఇది గుడికాడ డెకరేషను. ఇదంతా చూసుకొని మా ఫ్రెండ్ అయితే వస్తుంది. దాన్ని పికప్ చేసుకోవడానికి అయితే బయలుదేరాము. నా ఫ్రెండ్, తన కూతురు. ఇంకప్పటికే చాలా లేట్ అయిపోయింది. అందుకని చెప్పి ఎర్లీ మార్నింగ్ 3 o'clock అయితే లేచి దర్శనం కోసం వెళ్ళాం మేము. పోలేరమ్మ తల్లి ఈ విధంగా ప్రతి సంవత్సరం మట్టితోనే చేస్తారు. ఇంకా ఈవినింగ్ 1000 కళ్ళ దుత్త అంటారు దీన్ని ఈ విధంగా తీసుకొని వెళ్ళి అమ్మవారు ఊరేగింపుగా వెళ్ళే దారిలో ఈ విధంగా పగలగొట్టడం అయితే ఆచారము. అలాగే చేస్తూ ఉంటారు. ఇది అమ్మవారి ఊరేగింపు. ఈ విధంగా అమ్మవారిని ఊరంతా ఊరేగించి లాస్ట్లో తీసుకొని వచ్చి అమ్మవారిని అంతా వలిచేస్తారు. అంతే, మొత్తం తీసేస్తారు అమ్మవారిని. బంకమట్టితో కట్ చేస్తారు. ఆ మట్టిని అందరూ తీసుకుని వాళ్ళ ఇళ్ళల్లో పెట్టుకుంటే మంచి జరుగుతుందని నమ్మకం.